చూపించడాట. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేశా, 5 గెలిచా. సెక్రటరియట్ ఓపెన్ చేయకుండా చేశా. 5 సార్లు ఆర్గ్యుమెంట్ చేసి గత సంవత్సరం ఫిబ్రవరి 6, 3, 6, 7, 9, 10, 11 అనుకుంటా 660 కోట్లు సెక్రటరియట్ ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి 330 కోట్లు సెక్రటరియట్ ని వాస్తు బాగోలేదని సర్వనాశనం చేయడం ఏంటి? తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేయడం ఏంటి? కుటుంబ పాలన ఏంటి? అవినీతి పాలన ఏంటి అన్న దానిని బట్టే కేవలం తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. మరేరా ఆ బిఎస్పి వాడెవడో తుకులకి ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. బాలుగారు మీరు రండి, నేను ఓడిపోయింది మీకే కారణం, మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ 2, 2021 కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా? ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేని ఆయన కొని బీజేపీ మీద పెడితే కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించలేదా? కామారెడ్డి రైతులకి 10,000 కోట్లు భూమిని 1,00,000, 2 లక్షలు ఇస్తే కామారెడ్డి రైతుల భూముల్ని నేను ఆర్డర్ తీసుకొచ్చి కాపాడలేదా? కోర్టు 1లో సెక్రటరియట్ ని ఆపలేదా? నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను. రాజశేఖర రెడ్డి నన్ను చంపగలిగాడా? మెగా కృష్ణారెడ్డి విను. కేసీఆర్ నన్ను చంపగలిగాడా? ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు, నరకానికి పోయారు, ముక్కలైపోయాడు రాజశేఖర రెడ్డి. గుండె తరిమిపోతుంది పాపం కేసీఆర్ గారి పరిస్థితి చూసి. నేనే ఆయన ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థించాలి, దీవించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమిట్ పెడతానని ఫిబ్రవరి 2 ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్ లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే మునుగోడలో నిన్ను పోలీసులు అడ్డితే శ్రవంతిని పిల్తు పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించానా లేదా? ఆర్ఓ దగ్గరికి ఎవరికి జడవను, ప్రపంచాన్ని ఒడికించొచ్చా. అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా. నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తానని 100 రుజువులు ఉన్నాయి. మా సొంత అన్నయ్య నన్ను చంపాలని చూశాడు, ఆయన్నే దేవుడు చంపేశాడు. మా 7 బోర్డు మెంబర్లు 1000 కోట్లు ఆస్తులు దోచుకొని నన్ను చంపాలని చూశారు. 7 గుండె ఆగి చచ్చారు, 3 కిడ్నీ ఫెయిల్ అయి చచ్చాడు. ప్రకాష్, జాషువా, జాన్ ఎలిసా గుండాగి చచ్చారు. యాక్సిడెంట్ అయి చచ్చారు తత్మావాలు. 7 2009లోనే పోయాడు పైకి. దేవుడు పంపగా వచ్చాను మీ కొరకు. మీ కొరకు అంటే ఎవరి కొరకు? మీడియా ఓనర్స్ మీ కొరకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కొరకు. మీడియా రిపోర్టర్స్ మీ కొరకు, మీ హక్కుల్ని కాపాడడానికి. కేసీఆర్ మీడియా రిపోర్టర్స్ మీద కేసులు వేస్తే నేను వార్నింగ్ ఇచ్చా, పిల్లేసి వారందరి కొరకు ఫైట్ చేస్తానని హైకోర్టుకి వెళ్ళా. వేయలేదా? పిల్ల వేయలేదా? లాయర్ల కొరకు నేను ఫైట్ చేయలేదా? రిపోర్టర్స్ కొరకు నేను ఫైట్ చేయలేదా? 15 మంది రిపోర్టర్స్ ని కాపాడా. అందులో తీర్మానం మల్లన్న ఒకడు, రఘు ఒకడు, జితేంద్ర రెడ్డి ఒకడు, ఏదో రెడ్డి ఓ టీవీ యూట్యూబ్ ఛానల్. కాపాడానే లేదు, ఆఫీస్ తీసుకొచ్చి వార్నింగ్లు ఇచ్చానా లేదా పోలీసులకి, కోర్టులో కేసులు వేసానా లేదా
రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు. అంతేకాకుండా గత వారం మార్చి 12న ఎలక్షన్ ఏప్రిల్లో ఎందుకు, 45 రోజుల తర్వాత కౌంటింగ్ ఎందుకని రుజువులతో పెట్టా. మేలో ఎలక్షన్ పెట్టండి అని మేలో ఎలక్షన్ పెట్టారు. ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇవ్వగా 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ని 8,000 కోట్లకు అమ్ముతుంటే, ఇదిగోండి 8,000 కోట్లు వైట్ మనీ అని నేను తీసుకెళ్లి, ఇదిగోండి నెల రోజులు టైం ఇవ్వండి డెసిగ్నేట్. నా దగ్గర ఇండియాలో డబ్బు లేదు, లక్షల కోట్లు వస్తుంది ప్రపంచమంతా, దేశమంతా. కానీ అమెరికాలో డబ్బు ఉంది, ఇగో ఇక్కడ ఉంది, ఇలాగుంది. 30 రోజుల్లో తీసుకొస్తానని రుజువులన్నీ పెట్టిన తర్వాత, 1:20 ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత, 3 సార్లు ఎగ్జామ్ చేసిన తర్వాత హైకోర్టు FCRA